ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్టీగా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కరం గూగుల్ని అయితే కంపల్సరీ యూజ్ అనేది చేస్తుంటాం. లైక్ దిస్, మనం ఏదైనా సెర్చ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కంపల్సరీ మనం గూగుల్ నుంచే సెర్చ్ అనేది చేస్తుంటాం కదా. కానీ ఈ వీడియోలో మీకు గూగుల్ యొక్క టాప్ హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ని మీకు పరిచయం అనేది చేశాను. ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్స్ని చూశారంటే మాత్రం నిజంగా షాక్ అనేది అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క గూగుల్ బార్ని నేను ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవడం జరిగింది, ఒకసారి చూసుకోవచ్చు. లైక్ దిస్, ఇలా మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చినట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా దాంట్లో ఉన్నటువంటి టాప్ హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ని మీరు చూస్తే మాత్రం నిజంగా నేను నోటితో చెప్పడం కాదు, మీరే చెప్తారు కింద కమెంట్ సెక్షన్లో ఇవి మీకు ఏ విధంగా యూజ్ కావడం జరుగుతుంది అనేది. ఇది చూడండి, ఆ టాప్ హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసినట్లయితే ఒక లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మన గూగుల్లోనే మనకు గూగుల్ ఫోల్డర్లో ఆటోమేటిక్గా మనకు గూగుల్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. ఈ గూగుల్ యొక్క ట్యాగులు వచ్చేసి మనకు డైరెక్ట్ ఇన్బిల్డ్గా కొన్ని మొబైల్లో ఉండదన్నమాట. అలాంటప్పుడు మీరు ఏ విధంగా తెచ్చుకొని దాని యొక్క కలర్ని మీరు చేంజ్ చేసుకుంటారంటే సింపుల్గా మీరు ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీకు విడ్జెట్ ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినా లేదా ఇలా మీరు రైట్కి స్క్రీన్ని డ్రాగ్ చేసిన కొన్ని మొబైల్లో ఆటోమేటిక్గా ఈ గూగుల్ యొక్క సర్చ్ బార్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు తెచ్చుకున్న తర్వాత దీని యొక్క కలర్ని మీరు ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి. దీని యొక్క సైజ్ని మీకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో మీరు ఆల్రెడీ నాకు డబ్బులు ఎందుకని ఒకటైతే తీసేస్తున్నాను. దీని యొక్క కలర్ని ఏ విధంగా కస్టమైజ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గూగుల్ అప్లికేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన లోగో కనిపిస్తుంటుంది, దీనిపై క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సర్చ్ విడ్జెట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, లాస్ట్ వన్ నుంచి సెకండ్ వన్. దీనిపైన మీరు వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కస్టమైజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మీకు నచ్చిన కలర్ని మీరు ఇక్కడ నుంచి కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది, మీకు ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో మీ యొక్క కలర్ని మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, వావ్ 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 అమేజింగ్. అసలు ఈ విధంగా మీకు నచ్చిన కలర్ని మీరు ఇక్కడ నుంచి కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. లైక్ దిస్, నేను ఈ కలర్ని అయితే ఇక్కడ సెట్ అనేది చేస్తున్నాను. దాని తర్వాత మీరు ఏమీ చేయొద్దు, మీకు పైన డన్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఒక్కసారి మీరు బ్యాక్ వచ్చేయడమే. వచ్చేసిన తర్వాత చూసుకోవచ్చు మీ యొక్క విడ్జెట్ కలర్ ఏ రేంజ్లో చేంజ్ అవ్వడం జరిగింది ఒకసారి చూసుకోవచ్చు. నిజంగా ఇలా మీరు మీ యొక్క గూగుల్ విడ్జెట్ని స్టైలిష్ రేంజ్లో మీ యొక్క మొబైల్లో మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మన యొక్క మొబైల్ లాక్లో ఉన్నప్పుడు మనం ఏదైనా సరే చెప్పి మనకు ఏదైనా సరే మనం సాంగ్స్ని ప్లే చేయాలన్నా మనకు కావాల్సిన వాళ్ళకి కాల్ చేయాలన్నా మనకు డైరెక్ట్గా కాల్స్ అనేది వెళ్తాయా? వెళ్ళదు కదా. ఏదైనా మ్యూజిక్ ప్లే అవుతుందా అంటే ప్లే అవ్వదు కదా. కానీ ఇప్పుడు నుంచి ప్లే అవుతుంది అనమాట. దీనికోసం మీరు మీ యొక్క గూగుల్ అప్లికేషన్లో ఒక చిన్న సెట్టింగ్ని చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికోసం సేమ్ టు సేమ్ మీ యొక్క లోగో పైన వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మీరు పెద్ద పెద్ద సెట్టింగ్స్ అయితే ఏమి చేయాల్సిన అవసరం లేదనమాట. సింపుల్ ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు గూగుల్ అసిస్టెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాక్ స్క్రీన్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిపైన మనం క్లిక్ చేసి ఇది అసిస్టెంట్ రెస్పాన్స్ వచ్చేసి మనకు లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు పనిచేయదు అనమాట. సింపుల్గా దీన్ని అనేబుల్ చేసుకోండి. అనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నా యొక్క స్క్రీన్ని నేను లాక్ అనేది చేయడం జరిగింది. లాక్ చేసిన తర్వాత నేను చెప్తాను చూడండి. హే గూగుల్, ప్లే మ్యూజిక్ ఇన్ స్పాటిఫై యాప్. చూసారా, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ నుంచి సాంగ్ అయితే ప్లే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఏమి చేయొద్దు, పైనుంచి కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా సాంగ్ అయితే ప్లే కావడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి నేను వాల్యూమ్ని కంప్లీట్గా మ్యూట్ అనేది చేయడం జరిగింది. మీ ఇష్టం అనమాట. మీకు నచ్చిన సాంగ్స్ మీరు డైరెక్ట్గా మీ యొక్క వాయిస్తోనే మీరు ప్లే చేసుకోవచ్చు. మీరు ఎవరికి కాల్ చేయాలనుకున్నా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ లాక్లో ఉన్నప్పుడైనా సరే ఈజీగా వాళ్ళకైతే కాల్స్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నా మొబైల్ ప్రజెంట్ లాక్లోనే ఉందన్నమాట. మీరు ఎప్పుడైతే అన్లాక్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు
మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కానీ నిజంగా ఈ ట్రిక్ మీకు ఎంత సూపర్ గా పనిచేస్తుందంటే మీ యొక్క డివైస్ లాక్ లో ఉన్నప్పుడైనా సరే మీరు జస్ట్ నోటితో చెప్తే చాలు, మీకు అనుకున్న పని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ యొక్క మొబైల్లే మీకు చేసి పెడుతుంది అనమాట. దీనికోసం మీ యొక్క మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఆన్ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు నడిచేదే గూగుల్ ఇంటర్నెట్ తో కాబట్టి కంపల్సరీ ఇంటర్నెట్ ఆన్ ఉంటేనే ఈ ట్రిక్ అయితే మీకు పనిచేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే నార్మల్ గా ఇలా కాకుండా మనకు నచ్చిన కంటెంట్, అంటే మనం పెద్దోళ్ళం కాబట్టి మనకు నచ్చిన కంటెంట్ అయితే మనకు సజెస్టెడ్ అయితే చేస్తుంది అనమాట గూగుల్. అలా కాకుండా ఎవరైనా చిన్నపిల్లలు మన యొక్క మొబైల్ ని తీసుకొని ఏదైనా కంటెంట్ ని సెర్చ్ చేశారనుకోండి, లైక్ దిస్, ఎలాంటి కంటెంట్ అయినా కావచ్చు, కాకపోతే వాళ్ళకు సంబంధించిన కంటెంట్ కాదన్నమాట. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవచ్చు, అది గూగుల్ రూల్స్ ప్రకారం నేను చెప్పొద్దని చెప్పట్లేదు. ఏదైనా వేస్ట్ కంటెంట్ ని ఏదైనా సెర్చ్ అనేది చేశారనుకోండి, ఆటోమేటిక్ మన గూగుల్ చూపిస్తూ ఉంటుంది అనమాట. దీనికోసం మీరు ఒక చిన్న సెట్టింగ్ ని చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఎవరు ఏం సెర్చ్ చేసినా చిన్నపిల్లలు మొబైల్ని తీసుకున్నప్పుడు మాత్రం ఎలాంటి కంటెంట్ వాళ్ళ యొక్క ముంగటైతే కనిపించడం అయితే జరగదనమాట. దీనికోసం యాజ్ టీజ్ గా సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింపుల్ గా సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు హైడ్ ఎక్స్ప్లెయిన్ రిజల్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ చేసి ముందుగా ఈ సెట్టింగ్ మీరు డిసేబుల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఏం సెర్చ్ చేసినా ఆటోమేటిక్గా గూగుల్లో సేఫ్గా సెర్చ్ అనేది అవుతుంది అనమాట. అంటే ఇలాంటి అడల్ట్ కంటెంట్ కావచ్చు, ఇల్లీగల్ కంటెంట్ అనేది మన యొక్క మొబైల్ హోమ్ స్క్రీన్ పైన ఎక్కడ కూడా చిన్నపిల్లలు చూసినా లేదా లింకినా సరే ఉల్టా పుల్టా ఏ విధంగా వాళ్ళు సెర్చ్ చేసినా వాళ్ళకైతే ఇలాంటి వేస్ట్ కంటెంట్ అయితే మన యొక్క గూగుల్ పేజ్ పైన వాళ్ళకి కనిపించడం అయితే జరగదనమాట. ఈ విధంగా ఈ థర్డ్ వన్ ట్రిక్ అయితే మనకు సూపర్ గా పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు ఫోర్త్ వన్ ట్రిక్ ఏంటంటే నార్మల్ గా మనం డైలీ ఇంటర్నెట్ ని యూజ్ చేసి మనం ఏదో ఒకటి గూగుల్లో సెర్చ్ అనేది చేస్తుంటాం కదా, లైక్ దిస్, మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ని. అలాంటప్పుడు మనం ఎంత డేటాని యూజ్ చేస్తున్నాం, టోటల్ గా మనం ఎన్ని రకాలుగా మనం గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం అనేది మొత్తం డేటాబేస్ ని డైరెక్ట్ గా మన యొక్క మొబైల్లో మనం చూసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా యాజ్ ఈజ్ గా ఇది అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క లోగో పైన మనం క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. దాని పేరు వచ్చేసి యువర్ డాటా ఇన్ సర్చ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించిన ప్రతి ఒక్కటి మీరు రీసెంట్ గా ఏమేమి సెర్చ్ అనేది చేశారు, దీంతో పాటుగా మీరు ఏమేమి దీంట్లో చేశారు అనేది మొత్తం బయోడేటా మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ టాప్ 4 హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ మనకు ప్రతి ఒక్కరికి డైలీ లైఫ్ లో అయితే కంపల్సరీ చాలా అంటే చాలా యూస్ఫుల్ గా పనిచేస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ టాప్ 4 ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.